హాయ్ హలో వెల్కమ్ టు మహామాక్స్. గస్తీ దుస్తుల సాక్షిగా ఓ సైనిక, ప్రతి పూట నీకో పుట్టుకే ఓ సైనిక, బోర్డర్లో తమ ప్రాణాలను పణంగా పెట్టి జవాన్లు రక్షణ కల్పించబట్టే దేశమంతా ప్రశాంతంగా ఉండగలుగుతుంది. వందే మాతర గీతం 150 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ ఏడాది గణతంత్ర దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. ఈ సందర్భంగా ఆర్మీ నేపథ్యంతో వచ్చిన కొన్ని దేశభక్తి సినిమాల గురించి ఇప్పుడు చూద్దాం. నటరత్న ఎన్టీఆర్ బొబ్బిలి పులి, మేజర్ చంద్రకాంత్ సినిమాలో మేజర్గా కనిపించారు. దేశమాత రక్షణ కోసం పోరాడిన మేజర్ సమాజంలోని కుళ్ళు కుతంత్రాలపై చేసిన పోరాటం, తీసుకువచ్చిన మార్పు ఆధారంగా దాసరి తీసిన బొబ్బిలి పులి, కె రాఘవేంద్రరావు తెరకెక్కించిన మేజర్ చంద్రకాంత్ సినిమాలు ఎవర్ గ్రీన్ గా నిలిచాయి. ఖడ్గం సినిమాలో మేజర్ గా కనిపించిన బ్రహ్మాజీ సీన్ థియేటర్లలో ప్రేక్షకులను భావోద్వేగానికి గురి చేస్తుంది. దేశ రక్షణ రహస్యాలు చెప్పమని శత్రుదేశం వాళ్ళు ఎంతలా హింసించి చంపారో శివాజీ రాజా చెప్తుంటే ఆ సీన్ కి ప్రతి భారతీయుడి కళ్ళు చెమ్మగిల్లుతాయి, గుండె బరువెక్కిపోతుంది. వీర మరణం పొందిన సైనికుడికి సలాం కొడుతుంది. మెగాస్టార్ చిరంజీవి మురుగదాస్ కాంబోలో వచ్చిన స్టాలిన్ సినిమాలో చిరు మాజీ ఆర్మీ మేజర్ గా, అలాగే సాయం చేసుకునే అలవాటుతో సమాజంలో సామాజిక మార్పు తీసుకువచ్చే వ్యక్తిగా కనిపించారు. ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే వార్ సీక్వెన్స్ సినిమాకు మెయిన్ పిల్లర్ గా నిలిచింది. 26/11 దాడుల్లో వీర మరణం పొందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా అడవిశేష్ మెయిన్ లీడ్ గా వచ్చిన మేజర్ సినిమా మనసులను హత్తుకుంది. ప్రతి సంవత్సరం నవంబర్ 26న సందీప్ తల్లిదండ్రులను కలిసి ముంబైలోని స్మారక చిహ్నం వద్ద నివాళులర్పిస్తుంటారు అడవిశేష్. అల్లు అర్జున్ సైనికుడిగా కనిపించిన సినిమా నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా. ఇందులో బన్నీ ఆరోగెంట్ గా సరికొత్త క్యారెక్టర్ తో కనిపించారు. సూర్య దేశ రక్షణ, ప్రేమ వ్యవహారం, తన కోపం కారణంగా ఎలాంటి పరిణామాలను ఎదుర్కొంటున్నాడో అనేది కాకుండా సైనిక అంటూ సాగే పాటలో సైనికుల కష్టాన్ని కళ్లకు కట్టినట్లు ఎమోషనల్ గా చూపించారు. సూపర్ స్టార్ మహేష్ బాబు, విజయశాంతి నటించిన సరిలేరు నీకెవ్వరులో దేశ రక్షణ కోసం పోరాడుతూ కోమాల్లోకి వెళ్లిన సైనికుడి కుటుంబాన్ని ఆదుకోవడానికి మానవతా దృక్పథంతో సైన్యాధికారి చేసిన సాయం, మేజర్ అజయ్ కృష్ణగా మహేష్ నటన ఆకట్టుకుంటుంది. అప్పటి వరకు నేల మీద, సముద్రంలో, గాల్లో జరిగే యుద్ధాల మీదే సినిమాలొచ్చాయి. ఫస్ట్ టైం సబ్మరైన్ బ్యాక్ డ్రాప్ తో సముద్రం లోపల జరిగే పోరాటంతో వచ్చిన సినిమా ఘాజీ. 1971లో జరిగిన ఇండియా పాకిస్తాన్ సబ్మరైన్ వార్ ఆధారంగా వచ్చిన ఈ మూవీ భారత నౌకాదళ వీరత్వాన్ని చాటి చెప్పింది. 65వ జాతీయ అవార్డులో పురస్కారం అందుకుంది. ప్రేమ యుద్ధంలా ఉంటుంది, ప్రేమలో యుద్ధం ఉంటుంది అంటూ దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా హను రాఘవపూడి తీసిన బ్యూటిఫుల్ లవ్ అండ్ ఎమోషనల్ ఫిల్మ్ సీతారామం. లెఫ్టినెంట్ రామ్ గా దుల్కర్, ప్రిన్సెస్ నూర్జహాన్ అలియాస్ సీతా మహాలక్ష్మిగా మృణాల్ ప్రేక్షకుల మనస్సులను చెరగని ముద్ర వేశారు. నిన్నే ప్రేమిస్తా గగనంలో నాగార్జున, విజయేంద్ర వర్మ, పరమవీర చక్రలో బాలకృష్ణ, రాజుసింహం, ఎవడైతే నాకేంటిలో రాజశేఖర్, కంచెలో వరుణ్ తేజ్, వెంకీ మామలో నాగ చైతన్య తదితరులు సోల్జర్స్ గా కనిపించి ఆకట్టుకున్నారు. దళపతి విజయ్ తుపాకీ, మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవితం ఆధారంగా శివకార్తికేయన్ నటించిన అమరన్ సినిమాలు ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి. సన్నీ డియోల్ బార్డర్ కి సీక్వెల్ గా వచ్చిన బార్డర్ 2 బాక్సాఫీస్ బరిలో సత్తా చాటుతోంది. కన్నల్ కపిల్ యాదవ్ కథతో వచ్చిన ఉరి ది సర్జికల్ స్ట్రైక్ ట్రెమెండస్ రెస్పాన్స్ తెచ్చుకుంది. ధురంధర్ సృష్టించిన సెన్సేషన్ గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు. ఇటీవల వచ్చిన ఇక్కీస్ కూడా ఆకట్టుకుంటుంది. ఇలా వార్ అండ్ ఆర్మీ నేపథ్యంలో ఎన్నో అద్భుతమైన చిత్రాలొచ్చాయి. రిపబ్లిక్ డే సందర్భంగా అమరవీరులకు నివాళులర్పిస్తూ దేశ సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తున్న భారత జవాన్లకు సెల్యూట్ చేస్తుంది మహామాక్స్. సో చూసారు కదండి, ఇది ఇవాల్టి గణతంత్ర దినోత్సవ స్పెషల్ ప్రోగ్రామ్. మరొక ఎపిసోడ్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ మహామాక్స్.